ఇప్పుడు మాట్లాడచ్చు. సర్క్యులేట్ అవుతున్న జనసేన ఎమ్మెల్యే తాలూకు వీడియోలన్నీ ఫేక్ వీడియోలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు ఆ ఎమ్మెల్యే గారి తల్లి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పారు. ఇప్పుడు మాట్లాడచ్చు. ఫేక్ వీడియోలా కాదా అనేది దర్యాప్తు చేస్తే తేలుతుంది. పైగా అసలు ఇదంతా దుష్ప్రచారం. ఆల్రెడీ అక్కడ ఒక ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి కుమార్తెకి ఉద్యోగం ఇప్పించారు ఎమ్మెల్యే గారు. ఉద్యోగం ఇప్పించిన తర్వాత ఎమ్మెల్యే గారికి పిఏగా ఉంటారని అడిగితే తిరస్కరిస్తే అప్పటి నుంచి ఇలా వేధిస్తున్నారట. అంటే మరి గత 18 నెలలుగా సంవత్సరంన్నరగా ఈ కార్యక్రమం సాగుతుందని ఆవిడ చెప్తుంటే వీళ్ళేమో ఇలా చెప్తున్నారు. దీని వెనక ఇంకెవడి కుట్ర ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 18 నెలల నుంచి కుట్ర చేయరు కదా ఎవడు. ఆ వీడియోలన్నీ ఫేక్ వీడియోలు అంటారు. ఫేక్ వీడియోలు అంటే ఏం చేయాలి? దీని మీద కంప్లైంట్ చేయాలి. చేశారా? తల్లిగారు చెప్తున్నారు, వారి తల్లిగారు, ఎమ్మెల్యే గారి తల్లిగారు ఏమని, ఇదంతా అన్యాయం, అక్రమం, దుష్ప్రచారం అని. సో జనసేన పార్టీ తాలూకు స్పందన అది. ఇది ఒక దుష్ప్రచారం. కానీ అంతకుముందు నేను పోల్చాలి కదా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మగ ఎంపీ వీడియో వచ్చినప్పుడు అసలు దాని మీద కంప్లైంటే లేదు. ఎవడు కంప్లైంట్ చేయలేదు. ఎవడు కంప్లైంట్ చేయకపోయినా కూడా అతన్ని విక్టిమ్ చేశారు. ఫోన్లలోనో వీడియో కెమెరాల్లోనూ ఉండే ఏవో వీడియోలను బట్టేసుకొని బయటకు తీసుకొచ్చేసి నానా రభసా చేసినప్పుడు, పోనీ కంప్లైంటే చేసినప్పుడు ఎవరైనా ఇలాంటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ బాధితురాలే వచ్చి కంప్లైంట్, నేను బాధితురాలని అని చెప్తున్నప్పుడు కంప్లైంట్ తీసుకుంటారా? తీసుకోరా? ఈ మధ్య కాలంలోనే ఒక మంత్రి గారి కుమారుడు, బహుశా వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంకా నయం ఇట్లాంటి వీడియోలు ఏమన్నా బయటకు వస్తే చచ్చి ఉరుకునే వాళ్ళం అని చెప్పి, వాళ్ళు కూడా ఏంటి ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే మా కుమారుడి మీద ఆరోపణలు చేసిన ఆవిడదే తప్పు, కావాలని తప్పుడు ఆరోపణలు చేశారు అని నిరూపించారని చెప్తున్నారు. వాట్సాప్ చాట్లో ఇవి కూడా దుష్ప్రచారం అని చెప్పేసి. మరి ఇలా కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళందరూ నిర్దోషులు, కంప్లైంట్ చేసిన వాళ్ళే దోషులు అని తేల్చుతున్నారా? ఎలా చూడాలి మరి? ఎట్లా ఉందంటే ఇప్పుడు మనవాడు అవతల పార్టీ వాళ్ళే ఏదైనా చేయగల సమర్థులు. ఈ పార్టీలు వీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛమైన వెన్నపూసలు, స్వాతిముత్యాలు. నోట్లో వేలు పెడితే ఏం చేయాలి సార్ అని అడిగే టైప్ అని అనుకోవాలా? ఎంక్వైరీ ఫెయిర్గా జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టండి. ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు అసలు ఎలా స్పందించాలి ముందు కోర్టులు కానీ మిగిలిన వాళ్ళు కానీ అంటే అది కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని బట్టే ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడైతే సుమోటో కదనే స్పందించి బాధితురాలతో ఫోన్లో మాట్లాడి నిజాలని నిర్ధారించుకొని దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇది మహిళా కమిషన్ మాత్రమే తేల్చేది కాదు, పోలీసులు కూడా తేల్చాలిగా. ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఎవరు వ్యవహరించినా, ఒకరి మీద దౌర్జన్యము, దాష్టీకము, లైంగిక వేధింపులు చేసిన కేసులు ఫెయిర్గా జరగాలి కదా దర్యాప్తు. ఈ కోణంలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పందన ఏది రాత్రంతా వాడు గుండెలు బాదుకున్నాడు కదా ఒక ఛానల్ అధిపతి పాపం, స్పందన ఆ ఎమ్మెల్యే మంచివాడు, అతని మీద ఫేక్ ప్రచారం జరుగుతుంది అని ఇలా అనడం ద్వారా ఈ కేసు అంటే ఇంకా కేసు నమోదైందో లేదో తెలియదు, కానీ ఈ వ్యవహారం తాలూకు ప్రకంపనలు అనేవి కొనసాగుతాయా లేకపోతే ఇక్కడితో సరిపెడతారా అనేది మేబీ ఏంటంటే జనసేన తాలూకు కప్పదాటి వ్యవహారం ఎలా ఉంటుందంటే ఈ సంఘటనలో నిజాలు తేలేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆదేశించడమైనది. లాంటి ఆదేశాలు ఏమైనా వస్తాయని చూడాలి మరి.